అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద. మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుల్లో పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. అందుకే చాలా సంవత్సరాలు పెళ్ళై పిల్లలు కలగకపోయినా ఎన్నో రోజుల నుండి మేము సంతానం కోసం ఎదురు చూస్తున్నామని అనుకునేవారు తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి. పరిహారం అంటే ఏదో భారీ ఎత్తునని అనుకునేరు కాదండి. ఒక్క 10 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది. మనం లేచిన దగ్గర నుండి ఎన్నో పనులు చేస్తూ ఉంటాము. ఈ హడావిడి జీవితంలో మీరు ఒకే ఒక్క 10 నిమిషాలు మనల్ని పుట్టించిన దేవుడికి కేటాయించలేరా? అది ఎవరి కోసమో కాదండి, మన కోసమే, మన సంతోషం కోసమే చేస్తున్నాము. ఎవరైతే సంతాన భాగ్యం కలగాలని కోరుకుంటున్నారో వారు తప్పకుండా ఈ చిన్న పరిహారాన్ని పాటించండి. సంతాన భాగ్యం కలగాలని మీ మనసులో కోరుకుని చిన్ని కృష్ణుడు ఎదురుగా ఉన్నట్లుగా భావన చేసుకుని వెన్నలో పటికి బెల్లం కలిపి నైవేద్యం పెట్టి నేను చెప్పిన మంత్రాలలో ఒక మంత్రాన్ని ప్రతిరోజు యథాశక్తి అంటే 108 సార్లు జపం చేసి నివేదించిన ప్రసాదం మీ ఇరువురు దంపతుల మట్టికే తినాలి. కృష్ణుడు చిన్ని పాదాల మువ్వల సవ్వడి మీ ఇంట్లో కదలాడుతున్నట్లుగా ఆనందంగా ధ్యానిస్తూ భావన చేయాలి. ఇలా రోజు పూజా జపం తర్వాత కృష్ణుణ్ణి ధ్యానం 10 నిమిషాల పాటు అయినా భావన చేస్తూ చిన్న కన్నయ్యని ఒడిలో కూర్చున్నట్టుగా మీ మనసుతో చూడాలి. ఇలా చేస్తే కృష్ణుడికి చాలా ఇష్టమండి. మీ ప్రార్థన ఇట్టే స్వీకరిస్తాడు. మీ నివేదన ఆరగిస్తాడు. మీకు చక్కటి సంతాన భాగ్యం కలుగుతుంది. నా మాట నమ్మండి. సంతానం కోసం ఏ పూజ చేసినా చాలా ప్రశాంతంగా చక్కటి సంతానాన్ని పొందుతారు అనే భావనను మనసులో నింపుకుని ఆనందంగా చెయ్యాలి. ఆ ధ్యానంలో మీరు లీనమైపోతారు. ఆనంద బాష్పాలతో పూజను ఆనందిస్తారు. ఇలా ప్రయత్నం చేసి చక్కటి సంతాన భాగ్యం పొందినవారు ఎందరో ఉన్నారండి. నమ్మకంతో చేసే వారి ఇంట కన్నయ్య అడుగులు పడాలి అని కోరుకుంటున్నాను. నమ్మకంతో చేయండి. చక్కటి సంతానాన్ని పొందండి. ఓం హ్రీం కృష్ణాయ హుం శ్రీం క్లీం గోవిందాయ ఫట్ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణ గోవింద గోపీజన వల్లభ మమ పుత్ర దేహి స్వాహ. దేవకీ సుత గోవింద దేవదేవ జగత్పతే దేహిమే తనయే కృష్ణ తవమహం శరణం గతః. నేను ఈ వీడియోలో మీకు 3 మంత్రాలు చెప్పాను కదండి. ఈ మూడిట్లో మీకు నచ్చినది మీరు ఏ మంత్రాన్నైతే చక్కగా మంత్రజపం చేసుకోగలుగుతారో చూసుకుని ఆ మంత్రాన్ని చక్కగా కన్నయ్య విగ్రహం దగ్గర కానీ ఫోటో దగ్గర కానీ కన్నయ్యకు ప్రసాదాన్ని నివేదించి మంత్రజపం 108 సార్లు జపం చేసి మీరు ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. ఇలా మీరు ప్రతిరోజు చేయండి. ఆ కన్నయ్య చక్కగా మీ ఇంటికి వచ్చేస్తాడు. తప్పకుండా ఆచరించి మీ రిజల్ట్స్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక సరికొత్త వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు.